ఓ ఓ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మాధవగిరిధర మదన గోపాల హే మధుసూదన యదునందలాల, హే మధుసూదన హే మంగళాల, హే మధుసూదన యదునందలాల. మాధవగిరిధర మదన గోపాల మాధవగిరిధర మదన గోపాల మాధవగిరిధర మదన గోపాల హే మధుసూదన యదునందలాల, హే మధుసూదన యదునందలాల. మాధవగిరిధర మదన గోపాల ఇంద్రాదివందిత యక్షస్వరూప, ఇంద్రాదివందిత యక్షస్వరూప, నిజ రూపేణ అక్షయ రూప, నిజ రూపేణ అక్షయ రూప, నిజ రూపేణ అక్షయ రూప, నిజ రూపేణ అక్షయ రూప. మాధవగిరిధర మదన గోపాల మాధవగిరిధర మదన గోపాల మాధవగిరిధర మదన గోపాల. హే మధుసూదన యదునందలాల, హే మధుసూదన యదునందలాల, హే మధుసూదన యదునందలాల. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం. త్వమేవ ఆత్మా బ్రహ్మత్వమేవ, త్వమేవ ఆత్మా బ్రహ్మత్వమేవ, త్వమేవ ఆత్మా బ్రహ్మత్వమేవ, త్వమేవ ఆత్మా బ్రహ్మత్వమేవ. మాధవగిరిధర మదన గోపాల మాధవగిరిధర మదన గోపాల హే మధుసూదన యదునందలాల, హే మధుసూదన
యదునందలాల హే మధుసూదన యదునందలాల హే మధుసూదన యదునందలాల మాధవ గిరిధర మదన గోపాల మాధవ గిరిధర మదన గోపాల మాధవ గిరిధర మదన గోపాల హే మధుసూదన యదునందలాల హే మధుసూదన యదునందలాల హే మధుసూదన యదునందలాల మాధవ గిరిధర మదన గోపాల ఇంద్రాదివందిత యక్షస్వరూప ఇంద్రాదివందిత యక్షస్వరూప నిజ రూపేణ అక్షయ రూప నిజ రూపేణ అక్షయ రూప నిజ రూపేణ అక్షయ రూప మాధవ గిరిధర మదన గోపాల సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యము జ్ఞానం సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ త్వమేవాత్మా బ్రహ్మ త్వమేవ త్వమేవాత్మా బ్రహ్మ త్వమేవ మాధవ గిరిధర మదన గోపాల మాధవ గిరిధర మదన గోపాల హే మధుసూదన యదునందలాల హే మధుసూదన యదునందలాల మాధవ గిరిధర మదన గోపాల ఇంద్రాదివందిత యక్షస్వరూప ఇంద్రాదివందిత యక్షస్వరూప నిజ రూపేణ అక్షయ రూప నిజ రూపేణ అక్షయ రూప మాధవ గిరిధర మదన గోపాల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ త్వమేవాత్మా బ్రహ్మ త్వమేవ త్వమేవాత్మా బ్రహ్మ త్వమే త్వమేవాత్మా బ్రహ్మ త్వమేవ మాధవ గిరిధర మదన గోపాల మాధవ గిరిధర మదన గోపాల హే మధుసూదన యదునందలాల హే మధుసూదన యదునందలాల మాధవ గిరిధర మదన గోపాల 31వ శ్లోకం. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః
శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్. పరమాత్మ అయం, అయం పరమాత్మ అవ్యయ. కాబట్టి అనాదిత్వాత్ అనాది అయినందున, అట్లాగే నిర్గుణత్వాత్ నిర్గుణమైనందున. అనాది నిర్గుణము ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. అవ్యయ మూడోది, అవ్యయమైనందున, వ్యయం కానటువంటి వాడు అయినందున. అయం పరమాత్మాయం అవ్యయ, పరమాత్మాయం అవ్యయ. అయం అంటే ఈ పరమాత్మాయం, అయం పరమాత్మ అంటే ఈ పరమాత్మ. ఈ అంటే దగ్గరగా ఉండేది అని అర్థం. పరమాత్మ శరీరస్థోపి, శరీరస్థ అపి, ఈ దేహమునందు ఉండడం చేత. కౌంతేయ హే అర్జున న కరోతి న లిప్యతే. కాబట్టి ఈ పరమాత్మ దేహంలో ఉండడం వల్ల, అంటే ఆత్మకు ఆది లేదు, అట్లాగే ఆత్మకు గుణము లేదు, ఆది లేదు, గుణము లేదు. కాబట్టి అవ్యయ నాశం ఎరుగదు, వ్యయము లేదు, నాశం ఎరుగదు. శరీరస్థ అపి, దేహాలలో ఉన్నప్పటికి కూడాను. కాబట్టి ఎక్కడుంది ఈ ఆత్మ అంటే దేహాల్లోనే ఉంది. దేహాల్లో ఉన్న ఆత్మ కర్మ చేయదు, అట్లాగే కర్మను అంటుకోదు. నా కరోతి కర్మ చేయదు, నా లిప్యతే కర్మను అంటుకోదు. విచిత్రంగా ఉంది ఇది. కాబట్టి ఈ శ్లోకంలో అయం అనే పదప్రయోగం జరుగుతూ ఉంది. అయం, అయం అవ్యయ. అయం అంటే ఈ, దిస్ అని అర్థం. ఈ ఇది అనేది దేన్ని సూచిస్తూ ఉందంటే, ఇది అన్నప్పుడు అయం ఈ, ఇది అన్నప్పుడు సమీపాన్ని, మనకు ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి సామీప్యం. అయం ఈ అన్నప్పుడు సామీప్యాన్ని సూచిస్తూ ఉంది. అంటే అంతకన్నా సమీపమైంది మనకు లేకపోవడం వల్ల అయమాత్మ, ఈ ఆత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. కాబట్టి అనేది ఆత్మను తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో ఇది అయం అంటే ఇది, ఇది అనేది సామీప్యాన్ని మనకు దగ్గరని సూచిస్తూ పోతుంది. ఈ ప్రపంచంలో ఒక్కొక్క దాన్ని అయం అయం, ఇది 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 అని మనం చెప్తూ పోతాం కదా. అనేకమైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే, అన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పుట్టిన తరువాత ఉన్నాయి. అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉంటుంది అనుకో ఆయన, అది పుట్టిన తర్వాత నీకు తెలుస్తుంది. అంతకుముందు లేదు అది. అది ఎప్పుడైతే ఉంది అని నువ్వు అనుకుంటావో, పుట్టిన తర్వాత ఉన్నాయి. కానీ ఆత్మ అట్లా పుట్టిన తర్వాత ఉన్నదా అనేది ప్రశ్న. ఇప్పుడు పుట్టింది అనుకోండి, ఓ పక్షి పుట్టింది, ఒక జంతువు పుట్టింది, లేదా ఒక రాయి పుట్టింది. అవి పుట్టాయి. పుట్టిన తర్వాత అవి ఉన్నవి అని మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ ఆత్మ పుట్టుక లేకనే ఉంది. ఆత్మకు పుట్టుకుందే? లేదు. పుట్టుక లేదు, కానీ ఆత్మ మాత్రం ఉంది. అంటే ఇప్పుడేంటి, పుట్టుక లేని దశ ఆత్మకు లేదు అంటే ఆ భావదశ, అది లేకుండా ఉండడం అనేటువంటిది ఒకటి ఉండింది. ఆ భావ లేకుండా ఉండడం, అభావ దశ అంటూ ఒకటి లేదు. కాబట్టి అది అద్వయం. దాన్నే మనం అవ్యయం అన్నాం. అవ్యయం అంటే వ్యయం అంటే నశించిపోయేది, వ్యయం కానిది అంటే నాశము లేదు అని అర్థం. నశింపు లేదు.
కాబట్టి ఆత్మ ఇప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది కాదు. సింపుల్. అవునా? ఇప్పుడు ఆత్మ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేడు అని మనం చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి దాని గుణం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఆత్మ అనేటువంటిది నిర్గుణం, నిర్గుణత్వాత్. అట్లాగే దాని గుణాలు లేవు. గుణాలు కనుక ఉంటే పెరగడము తరగడము అనేది ఉంటుంది. గుణాలు ఉంటే పెరుగుతూ ఉంది తరుగుతూ ఉంది అంటది. కానీ దీనికి ఇక్కడ అవకాశం లేదు. ఆత్మకు ఈ గుణాలు ఉండడం లేకపోవడం అనేది లేకపోవడం చేత తక్కిన వికారాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా లేనట్లే చెప్పినట్లయింది. ఇక్కడ ఏ విధమైనటువంటి వికారాలు ఆత్మలో కనపడడం లేదు. కాబట్టి అది నిర్గుణం, ఏ విధమైనటువంటి గుణం లేనిది. ఆత్మ గుణాలు లేవు. గుణాలు ఏమైనా ఉంటే ఈ పెరగడం తరగడం, ఈ వ్యయం, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మ శరీరంలో ఉందా? ఉంటేనే కదా బతుకుతున్నాడు. శరీరంలో ఆత్మ ఉండి కూడా కర్మ చేయదు. శరీరంలో ఆత్మ ఉంది, కర్మ చేస్తుందే? నకరోతి నలిప్యతే, అది అంటదు దేనికి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారాయణ్. ఈ 9 ద్వారాలు కలిగినటువంటి ఈ పురంలో, ఈ దేహంలో ఉండి కూడా ఆత్మ చేసేది కాదు, అట్లాగే చూచేది కూడా కాదు. ఆత్మ చేసేది కాదు, చూసేది కాదు. చూడు, దాని లోపలికి తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఆత్మ కర్మ చేయడం లేదు కదా. కర్మను చేయనప్పుడు దానికి ఫలితం ఏమొస్తుంది? కాబట్టి ఆత్మ కర్మను చేయడం లేదు, ఫలాన్ని పొందడం లేదు. అది కర్మ చేయడం లేదు, పొందడం లేదు. కాబట్టి నా కరోతి నా లిప్యతే. పోనీ దీనికి ఆది అని చెప్తారా? కర్మకు ఆది లేదు ఆత్మకి. ఎందుకని? ఆత్మకు గనక ఆది ఉంటే, ఆది ఎప్పుడో మనకు తెలిసి ఉంటుంది కనుక దాని కర్మ ఉందని అర్థం. ఆత్మకి ఎప్పుడైతే ఆది లేదో, ఆది అంటే కారణం నాయన, ఆది అంటే కారణం. కాబట్టి దేనికైతే ఆది ఉంటుందో, ఆది అంటే కారణమే కనుక దేనికైతే ఆది ఉంటుందో అది కారణాన్ని కలిగి ఉంటుంది. ఆది ఉంది అని అంటేనే కారణాన్ని కలిగి ఉంటుందని అర్థం. ఎప్పుడైతే కారణాన్ని కలిగి ఉందో కార్యంగా నిలిచి ఉంటుంది. కారణం ఉంది కాబట్టి కార్యం ఉండాలి, కార్యంగా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే కార్యం ఉందో కార్యం తన ధర్మం చేత మార్పు చెందుతూ ఉంటుంది. ఏ కార్యమైనా ఒక కార్యం అని ఉన్నది అంటే అది మార్పు చెందుతూ ఉంటుంది కదా. ఇది కూడా అట్లా మార్పు చెందుతూనే ఉండాలి. మార్పు చెందింది అనుకోండి, ప్లీజ్, మార్పు చెందితే మార్పు చెందింది ఏదైనా నశించిపోదు. కాబట్టి అట్లా కనుక ఇది మార్పు చెందింది అని మనం చెప్పేటట్లయితే, మార్పు చెందింది కనుక ఇది నశిస్తుంది సార్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం? దేనికైతే కారణం లేదో, కారణం ఉంది అంటే ఆది, దేనికైతే కారణం లేదో అది అనాది. ఆది లేదు కనుక అనాది. అదేది అని అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే దానికి ఆది లేదు. కాబట్టి దాన్ని మనం నిర్గుణత్వాత్ అంటూ అనాదిత్వాత్ అన్నాం. అనాది, ఆది లేదు దానికి. కాబట్టి ఆది ఉంటే ఆత్మ ఒక్కటే కనుక అనాదిత్వం గల ఆత్మ నశించదు. ఎట్టి పరిస్థితుల్లో అది నశించే అవకాశం లేదు. అనాదిత్వాత్ అంటే ఆదిం అంటే కారణం, తత్ యస్య నాస్తి తత్ అనాది. దేనికైతే కారణం లేకుండా పోతుందో అది అనాది అవుతుంది. లేకుండా వచ్చినవి ఏదన్నా ఉంటే, ఏవైనా సరే, ఏవో నాకు తెలియదు,
లేకుండా వచ్చినవి ఏవైనా అవి ఒకరోజు లేకుండా పోతాయి. సింపుల్. లేకుండా వచ్చినవి లేకుండా పోతాయి. కాబట్టి ఆత్మకు పుట్టుక లేదు కదా. ఆత్మ లేకుండా వచ్చింది కాదు. బాగా అర్థం చేసుకోండి. కనుక పోకుండా ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ పోకుండా ఉంటుంది. ఇది ఆత్మ యొక్క నిత్యత్వం, ఎల్లప్పుడూ ఉండే తత్వం. ఆత్మ నిజత్వాత్, ఎల్లప్పుడూ ఉంటుంది. అందుచేత ఆత్మకి అయ్య లేడు, ఆది లేదు అన్నది శృతిమాత. న తస్య కశ్చిత్ జనిత న చ అధిపః. దానికి అయ్యగాడు కూడా లేడు ఎవడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న పడుతుంది, ఇంతకీ దేహంలో కర్మ చేసేది ఎవరు? ఆత్మ చేయదు. మరి ఇంతకీ దేహంలో కర్మ చేసేది ఎవరు? కర్మ ఎవరు చేసినా కర్మంటూ జరిగితే ఫలితమంటూ రావాలి కదా. ఆ ఫలితాన్ని పొందేది ఎవరు? కర్మ చేసేది ఎవరు? ఫలితాన్ని పొందేది ఎవరు? జీవుడు అంటారా? ఎవరు జీవుడు అంటే చెప్పండి, ఊరి తమాషా. క్షేత్రజ్ఞుడే కదా, ఇంకెవరున్నారు? జీవుడు క్షేత్రజ్ఞుడే. కాబట్టి ఆత్మ ఉంది అని తెలుస్తూ ఉంది. ఆత్మ ఉంది అని తెలుస్తూ ఉంది. ఆత్మ అస్తి, ఆత్మ ఉంది. ఎట్లా ఉంది అంటే ఆకాశవత్ అస్తి. చూసుకోండి, ఆకాశవత్ అస్తి. ఆకాశం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంది. బాగుంది. మరి అది ఎట్లా తెలుస్తూ ఉంది? ఆకాశంలాగా ఉంది. రవివత్ భాతి, సూర్యుడిలాగా తెలుస్తూ ఉంది. ఆకాశంలాగా ఉంది, సూర్యుడిలాగా తెలుస్తూ ఉంది. అంటే అందరికీ ఒక సూర్యుడు ఎట్లాగైతే ఉండాడో అన్ని క్షేత్రాలకి ఒక క్షేత్రజ్ఞుడే ఎట్లాగైతే ఉన్నాడో, ఇప్పుడు మన ఎన్ని క్షేత్రాలు నాయన, వీటికి ఒక్క క్షేత్రజ్ఞుడైనా లేక ఇన్ని క్షేత్రజ్ఞుడు ఉన్నారా? క్షేత్రజ్ఞుడు ఒకడే, అది ఆడ. అందరికీ ఒక సూర్యుడైనట్లు అన్ని క్షేత్రాలకి ఎన్ని క్షేత్రాలు అయితే ఈ ప్రపంచంలో ఉన్నాయో వాటికి ఒకే క్షేత్రజ్ఞుడు ఉన్నట్లే. ఉండేది ఒకే క్షేత్రజ్ఞుడు, 10 లేవు. దేర్ఫోర్ సూర్యుడు ఎట్లాగైతే స్వయం ప్రకాశకుడు, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు, క్షేత్రజ్ఞుడు కూడా స్వయం ప్రకాశకుడే. అంతేనా? సూర్యుడు ఒక్కడే, ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు కూడా ఒక్కడే, ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. గణలోల కరుణాలవాల గాచిబో నిరూపమ గుణశీల. గణలోల కరుణాలవాల గాచిబో నిరూపమ గుణశీల. కన్నులలో వెలుగు నీవే, వెన్నెలలో వెలుతురు నీవే. కన్నులలో వెలుగు నీవే, వెన్నెలలో వెలుతురు నీవే. జలమున ప్రాణము, జగతిలో జీవము. జనమున జలమున ప్రాణము, జగతిలో జీవము. అంతా నీవే, అనంతము నీవే. కన్నులలో వెలుగు నీవే, వెన్నెలలో వెలుతురు నీవే. జలమున ప్రాణము, జగతిలో జీవము. జలమున ప్రాణము,
జగతిలో జీవము అంతా నీవే, అనంతము నీవే. గానలోల కరుణాలవాల గాచిబ్రోవు నిరుపమ గుణశీల. గానలోల కరుణాలవాల. కాబట్టి ఆ వెన్నెల్లో వెలుతురుంది, అట్లాగే కన్నుల్లో వెలుగు ఉంది. వివేకం కలిగినటువంటి వాడు నేత్రంతో చూస్తాడు, అది జ్ఞాన నేత్రం. కాబట్టి వివేకులు జ్ఞాన నేత్రాలు కలిగిన వాళ్ళు కనుక ఆత్మను దర్శిస్తారు. అవివేకులు ఆత్మను దర్శించలేకపోవడానికి కారణం వాళ్ళకి జ్ఞానం లేకపోవడమే, అంటే అజ్ఞానం ఉండడమే. జ్ఞానం లేకపోవడం ఏంటి అంటే అజ్ఞానం ఉండడమే. సరే, జ్ఞానము అజ్ఞానము రెండు చూసాం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఊరికే నేను ప్రశ్న వేస్తాను. శాస్త్రం నుండి వస్తూ ఉంది. జ్ఞానము శాస్త్రం నుండి వస్తుంది. అజ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? పాయింట్. జ్ఞానము శాస్త్రం నుండి వస్తూ ఉంది సార్, అజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాను. అంటే ఇప్పుడు వెలుగు ఉంది అనుకోండి, ఎందుకంటే ఇంతకుముందు మన అన్న వెన్నెలలో వెలుతురు నీవే అని. వెలుగుంది, ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీపం నుండి వస్తుంది అని చెప్పగలం. వెలుగు దీపం నుండి వచ్చింది. చీకటి ఎక్కడి నుండి వస్తూ ఉంది? వెలుగు ఉంది కదా, చీకటి ఉందా లేదా? ఉంది. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని మనం అడిగినప్పుడు దీపం నుండి వస్తుంది అని అన్నారు. కాబట్టి వెలుగు దీపం నుండి వస్తుంది, చీకటి ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాను నేను. అంటే ఏం చెప్పగలం? చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ నుండో రాదు. ఎక్కడి నుంచి వస్తుంది చీకటి? చెప్పగలరా మీరు? కాబట్టి ఎక్కడ నుండో రాదు. ఎక్కడ నుండో రాదు అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదని అర్థం. కాబట్టి ఎక్కడి నుండో రాదు అంటే ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి అనేది తెలియడం లేదు కనుక అజ్ఞానం నుంచి వచ్చి ఉండాలి. అజ్ఞానం నుండి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. వెలుగు దీపం నుండి వస్తుందని ఆయన క్లియర్గా మనకు అర్థమవుతుంది. నేనంటున్నా చీకటి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చీకటి కూడా ఉంది కదా, వెలుగు కూడా ఉంది కదా. ఉంది అని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే మనం చెప్తున్నాం వెలుగు దీపం నుండి వస్తుంది అంటున్నాం. మరి చీకటి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని అడిగాం అనుకోండి, ఏం చెప్పగలం? చీకటి ఎక్కడి నుండో రాదు. చీకటి ఎక్కడి నుండో రాదు, మరి రాకుండానే ఉంటుంది. వెలుగైతే వస్తుంది, చీకటి వచ్చేది ఏం లేదు, రాకుండానే ఉంటుంది సార్, ఉంటుంది. అది ఎలా స్వామీజీ అర్థం కావడం లేదు? అంతే. ఎక్కడో ఒక చోట నుండి అజ్ఞానం వచ్చి ఉండాలి, లేదా ఒక సమయంలో కదిలి ఉండాలి ఎక్కడి నుంచైనా అంటారా? ఏమో, అది అంతుపట్టని విషయంగా కనపడతా ఉంది. ఎందుకంటే అందుకనే అజ్ఞానాన్ని అనాది అన్నారు. ఆది లేదు అనడానికి కారణం అదే. అనాది అంటే ఆది లేదు అని అర్థం. ఆది లేని దానికి అంతం ఉంటుందా? ఎప్పుడైతే ఆది లేదు అని అన్నావో ఆది లేని దానికి అంతం కూడా ఉండదు కదా. మరి అజ్ఞానం ఎలా పోతుంది? దిస్ ఈజ్ మై పాయింట్. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. ఏదో ఎక్కడి నుంచో వచ్చింది సర్దుకోండి అంటున్నాం, మనం సర్దుకుంటాను, నాకేంలే. కానీ ఇది మళ్ళీ పోతుందా పోదా? వచ్చింది ఏదైనా పోవాలి కదా. అజ్ఞానం వచ్చిందే, వస్తే పోవాలి కదా, పోకుండా ఎట్లుంటుంది? కాబట్టి చీకటి అనేది ఎప్పటి నుండి ఉంది, దాని ఆది ఎక్కడ?
తెలియదు. మరి అనాదిగా ఉన్న చీకటి దీపం వెలిగించగానే అంతమవుతుందా? అనాదిగా ఉంది చీకటి ఎప్పటి నుంచో. అది ఒక్కసారి మనం దీపం వెలిగించగానే పోతుందా? లేదా. అజ్ఞానం కూడా అంతే. చీకటి విషయం ఎంతలాగో అజ్ఞానం కూడా అంతే. అజ్ఞానం ఫలానా సమయంలో ఆరంభమైంది అని ఎవరైనా చెప్పారనుకోండి, అజ్ఞానం ఫలానప్పుడు పుట్టిందని, దాని అర్థం ఏమిటి? అంతకుముందు అజ్ఞానం లేదు అని అర్థం. అజ్ఞానం లేనిది వచ్చిందని. అప్పుడే అజ్ఞానానికి ఆరంభం ఉంటుంది, లేకపోతే ఆరంభం లేదు. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటాం, ఓ అజ్ఞానానికి కూడా ఆరంభం ఉంది. సరే, అజ్ఞానం ఆరంభం కాకముందు నాయన, అజ్ఞానం ఆరంభం కాకముందు అజ్ఞానం ఉందా లేదా? నేను మిమ్మల్ని చూస్తే మీరు అక్కడ ఇక్కడ చూస్తారు, అది కాదు. అజ్ఞానం ప్రారంభమై కాకముందు అజ్ఞానం లేదు కదా. లేనప్పుడు మరేముంది? అజ్ఞానం లేదు. అజ్ఞానం లేనప్పుడు మరేముంది చెప్పనా? అజ్ఞానం లేదు కదా, జ్ఞానం ఉంది. అంతేనా? అంతే. అజ్ఞానం లేకముందు జ్ఞానం ఉంది, అంతే. మరి జ్ఞానం ఉన్నప్పుడు, అజ్ఞానం లేనప్పుడు జ్ఞానం ఉంది నాయన. మరి జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఎలా ఉంటుంది? అజ్ఞానం ఆరంభం కాకముందు అజ్ఞానం లేదంటున్నారు. మరేముంది? జ్ఞానం ఉంది. అంతేనా? అంతే స్వామీజీ. మరి జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఎలా ఉంటుంది? అజ్ఞానం ఉండడానికి అవకాశం లేదు కదా. లేని అజ్ఞానం ఎలా వచ్చింది? ఊరికే పోగొట్టుకోవాలంటే పోద్ది అజ్ఞానం. లేని అజ్ఞానం ఎలా వచ్చింది ఇక్కడికి? ఇది ప్రశ్నల సుడి. ఈ ప్రశ్నల సుడిలో దూరడం కన్నా అజ్ఞానం అనాది అనే వాస్తవాన్ని అంగీకరిస్తే సుడులకు ముడులకు దూరంగా ఉండడం మంచిది. అది కానీ అంగీకరించామంటే ఇంకా సుడులు లేవు, ముడులు లేవు. అజ్ఞానం అనాదే అయినా ఒక్కటి చెప్పచ్చు, అజ్ఞానము అనాదే అయినా జ్ఞాన ప్రాప్తిలో అంతమైపోతుంది. అంతవరకు ఇంకా అంతకన్నా మనకు మార్గమే కనిపించడం లేదు. క్లియర్? ఆ విధంగా అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం. నెక్స్ట్, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహాత్ ఆత్మానోపలిప్యతే. కాబట్టి సర్వవ్యాపకమై ఉండది, సర్వగతం. సౌక్ష్మ్యాత్ సూక్ష్మమైనది. కాబట్టి సర్వగతమైంది, సూక్ష్మమైంది కావడం చేత ఆకాశం దేన్ని అంటదు. అది యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నో పలిప్యతే నా ఉపలప్యతే. అంటే దేనికి అంటబడదు. ఎందుకంటే సర్వగతం గనక, అంతటా ఉంది గనక. 2 పాయింట్స్ అయినా సర్వవ్యాపకము, సూక్ష్మము. కాబట్టి ఆకాశం ఏదైతే ఉందో అది సూక్ష్మం. ఆకాశం సూక్ష్మం కదా. అట్లాగే సూక్ష్మమైనటువంటి ఆకాశం సర్వవ్యాపకం అయ్యింది, అంతటా ఉంది. ఆకాశం ఇక్కడ ఉంది అని చెప్పగలరా మీరు? అంతటా ఉండేటువంటి దాన్ని ఆకాశం అంటాం. అది స్థూలంగా ఇది ఆకాశము అని చూపగలరా? చూపలేరు. కాబట్టి సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి సర్వవ్యాపకంగానూ ఉంటుంది, సూక్ష్మంగానూ ఉంటుంది.
అందువల్ల ఆకాశం దేన్ని అంటదు. సూక్ష్మం కనుక దేన్ని అంటే అవకాశం లేదు. అలాగే ఆత్మ అన్ని దేహాల్లో వ్యాపించి ఉంది కాబట్టి దేనిని అంటదు. ఇప్పుడు ఆత్మ లేనిది ఎక్కడ? అన్ని దేహాల్లో ఉంది కదా, కాబట్టి అంటదు దేన్ని. కనుక ఆకాశం దగ్గర వచ్చి ఆగుండాం. ఇప్పుడు ఏంటంటే ఆకాశము ఏకం. ఆయన ఆకాశం ఏకమా? 4-5 ఆకాశాలు ఉన్నాయా? అంతే. ఆకాశం ఒక్కటే, ఎక్కడైనా ఆకాశం ఒక్కటే. కాబట్టి ఆకాశం ఒక్కటే గనక అది సూక్ష్మం, సటిల్. ఆకాశం ఒక్కటే నంబర్, అది యాక్సెప్ట్ చేయండి. మొదట 2 ఆకాశాలు లేవు, ఒకటే సో కాబట్టి ఆకాశం ఏకం, సూక్ష్మం. జగత్తంతా ఆకాశం ఉంది కదా, జగత్తులో ఆకాశం లేనిది ఎక్కడ? అంతటా వ్యాపించి ఉన్న దేని చేత కూడా అంటబడక ఆకాశాన్ని ఏది అంటదు, నిర్మలంగా ఉంటుంది ఆకాశం. పరిమితమైనటువంటి ఘటాదుల్లో ఉండి ఘటాకాశము అనిపించుకున్నా అది ఘటాలకు పరిమితంగా లేదు ఆకాశం. క్లియర్? ఇప్పుడు ఒక ఘటం ఉంది నాయన, కుండలో ఆకాశం ఉంది కదా. చెప్పగలరా మీరు కుండలో ఆకాశం ఉందని? చెప్పలేరు. ఆకాశంలో కుండ ఉందని చెప్పాలి. ఆకాశంలో కుండ ఉంది అని చెప్పగలరు, కానీ కుండలో ఆకాశం ఉందని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కుండలో కళ్ళు నింపామనుకోండి, అది సురగంధం, కళ్ళు వాసన వస్తుంది. అట్లాగని ఆకాశంలో ఉండేటువంటి కుండలో ఉండేటువంటి ఆకాశానికి కళ్ళు వాసన అందదు. అవునా? బాగా ఆలోచించండి. నభ ఘటయోగేన తద్గత సురాగంధేన నలిప్యతే. తద్గత సురాగంధేన నలిప్యతే. కాబట్టి కుండలో ఆకాశం లేదు, కానీ ఆకాశంలోనే కుండ ఉంది. కుండలో ఆకాశం లేదు, ఆకాశంలోనే కుండ ఉంది. చూడండి, ఒక్క కొండే కాదు, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడు పొగమంచు ఉంది, అది ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశంలో పొగమంచు ఉందే కానీ ఆకాశాన్ని తడపలేదు. అది ఆకాశంలో భయంకరమైనటువంటి ఉరుములు, మెరుపులు కనిపిస్తాయి, వినిపిస్తాయి ఆకాశంలో. అంత మాత్రాన వీటికి ఆకాశం నోచుకోలేదు. దాంట్లో ఏ విధమైనటువంటి ఉరుపులు, మెరుపులు ఆకాశంలో లేవు. కాబట్టి ఆకాశాన్ని, ఈ మెరుపులు ఏవైతే ఉన్నాయో, ఇవి వాసనలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఆకాశాన్ని తడపలేవు. ఫస్ట్ పాయింట్. ఎండలో ఆకాశాన్ని ఎండించలేవు. ఎందుకని? అది సూక్ష్మం కనుక. ఆకాశం సూక్ష్మం కదా, అందుకని అవి ఎండించలేవు, మండించలేవు. కాబట్టి ఆత్మ ఏదైతే మనం అనుకుంటున్నామో వాడు ఉందని, ఇది ఆకాశం కన్నా సూక్ష్మము. ఆత్మ ఆకాశం కన్నా సూక్ష్మము. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, కానీ ఆకాశం మాత్రం ఆత్మలో ఉంది. కుండ ఉంది నాయన. కుండని ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకుపోవచ్చు. ఒక చోట కుండ ఉంది, దాన్ని ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకుని పోవచ్చు. అలా చేయడంలో కుండ పయనిస్తుందే కానీ కుండలో ఉండేటువంటి ఆకాశం పయనిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి కుండను ఒక చోట నుండి మరొక చోటకి తీసుకొని పోవచ్చు. అలా చేయడంలో కుండ పయనిస్తుందే కానీ
కుండలోని ఆకాశం పయనించదు. అలాగే కుండ పగిలిపోతే కుండలోని ఆకాశం పగిలిపోదు, నశించదు. దోషవస్తువు జగతిలో లేదు, దోషముంటే చూసువాని తీరులో ఉంది. దోషవస్తువు జగతిలో లేదు, దోషముంటే చూసువాని తీరులో ఉంది. ఏది దోషము ఏది లోపము, విశ్వమంతా బ్రహ్మమయము. ఏది దోషము ఏది లోపము, విశ్వమంతా బ్రహ్మమయము. పొరలు కరిగి తెరలు తొలగితే, పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమ. పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమ. దోషవస్తువు జగతిలో లేదు, దోషముంటే చూసువాని తీరులో ఉంది. కాబట్టి మోక్షము అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. ప్లీజ్, మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. కనుక మోక్షం సిద్ధించాలి అంటే జ్ఞానం సంపాదించాలి. ఎందుకంటే జ్ఞాన రూపంలో ఉంది కనుక, అదే బ్రహ్మజ్ఞానం. కాబట్టి గురువు బోధించేటువంటి బ్రహ్మజ్ఞానం శిష్యుని బుద్ధిలో సుస్థిరంగా నిలవాలి అంటే ఆ బుద్ధి శుద్ధిపడి ఉండాలి. ఆ బుద్ధి శుద్ధిపడి ఉన్నప్పుడే నిలుస్తుంది. అదే అంతఃకరణ శుద్ధి లేదా చిత్తశుద్ధి. దీన్ని మనం అంతఃకరణ శుద్ధి అని కూడా అంటాము. అదే చిత్తశుద్ధి. కనుక మోక్షం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. పుట్టుక లేనిది, లేకుండా వచ్చేది జన్మం. పుట్టుక లేనిది, లేకుండా వచ్చేది జన్మం, ఉండిపోయేది మరణం. అందువల్ల ఈ రెండు ఆత్మకు లేవు. పుట్టుక లేదు, మరణము లేదు గనక అజహ అమరహ అట్లొచ్చింది. అది అజామరహ అని ఎందుకు వచ్చిందంటే ఈ రెండు ఆత్మకు లేవు. అజహ అమరహ, ఆత్మ అనాది నిధన. కాబట్టి అది జన్మ, ఆది అంటే జన్మ, అనాది అంటే వినాశ. తత్ ద్వయం యస్య న విద్యతే నా అనాది నిధన. సూర్యుడు ఎట్లాగైతే ఈ ప్రపంచానికి వరమో, అలాగే గురువు కూడా శిష్యలోకానికి అందిస్తూ పోతాడు. గురువును చాలామంది పట్టుకుంటారు, చాలా తక్కువ మంది మనసులో పెట్టుకుంటారు. గురువుని చాలా తక్కువ మంది మనసులో పెట్టుకుంటారు. చాలా చాలా తక్కువ మంది హృదయంలో నిలుపుకుంటారు. హృదయమే గురు నిలయంగా మార్చుకుంటారు. గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక పొందితే కష్టాలు కరిగిపోతాయి. బాగా అర్థం చేసుకోండి. హృదయంతో మాట్లాడుతూ ఉన్నాను. దుఃఖాలు పారిపోతాయి. గురువు అనుగ్రహం పడాల. చావు చచ్చిపోతుంది. చిన్న విషయం కాదు. మనం బ్రతికిపోతాం. గురు కృప పడితే చావు చచ్చిపోతుంది, మనం బ్రతికిపోతాం. ఎక్కడ? భగవంతుడిలో బ్రతికిపోతాం, భగవంతుడిలో ఉంటాం. అదే మోక్షం. మోక్షం అంటే ఇంకేదో కాదు, ఇదే. కాబట్టి కూలబడేది మన కృషి, కూర్చోబెట్టేది భగవంతుని యొక్క కృప. ఎప్పుడో చెప్పాను నేను. ఏడుపు మనది, వేడుక అతంది. ఆగ్రహాలు నిగ్రహాలు మనవి,
అనుగ్రహాలన్నీ గురుదేవునివి. చూడండి ఆ డిఫరెన్స్ ఎట్లొస్తుందో. మనస్సు మనది, మహిమ అతనిది. గురు భక్తిలో వెలితి ఉండదు, గురు జ్ఞానములో వెలుగు ఆరదు. యదిష్టం తదేవ తస్యవా ధనం. ఎవరికి ఏది ఇష్టమో అదే వారికి ధనం. అందరికీ అన్నీ ఇష్టం ఉండవు. యదిష్టం తదేవ తస్యవా ధనం. ఎవరికి ఏది ఇష్టమో అదే వారికి ధనం. కానీ ధనము అనేది ఏదైనా వ్యయమే, క్షయమే. అక్షయ ధనానికి అర్హులు ఎవరో వాళ్ళు ధన్యజీవులు ఈ ప్రపంచంలో, కృతార్థులు. అక్షయ ధనం ఏదో కాదు, మోక్షం ఒక్కటే. అదొక్కటే అక్షయ ధనం, ఎప్పటికీ నశించినటువంటిది. మనకు ఏం కావాలో ముందుగా తెలిస్తే ఆ తర్వాత దాన్ని ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి, ఎవరి నుండి పొందాలి అనేవి మనం ఆలోచించుకోవచ్చు. మనకు కావలసింది ఆరోగ్యం అయితే మనం సంప్రదించాల్సింది వైద్యుడిని, ఎందుకంటే అక్కడే అది లభ్యం అవుతుంది. మన సమస్య కనుక న్యాయపరమైంది అయితే, లేదు చట్టపరమైంది అయితే న్యాయవాదిని కలుసుకోవాలి. కానీ వీళ్ళందరూ లౌకికులు. వీళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, కానీ ఇది లౌకిక జ్ఞానం. ఇక్కడ మనకు కావాల్సింది లౌకిక జ్ఞానం కాదు. ఎందరిని తెలుసుకున్నా, ఎవరిని కలుసుకున్నా, ఎన్నెన్ని పొందినా, మరి ఎన్నెన్ని పోగొట్టుకున్నా అసంతృప్తి తొలగనప్పుడు, అశాంతి దూరం కానప్పుడు, బంధాల నుండి విడిపడనప్పుడు తనకు కావలసింది ఏమిటి, తను పొందవలసింది ఏమిటి అనేది, అది ఎక్కడ దొరుకుతుంది అనేది మనిషికి అర్థం కావాలి. ఈ ప్రశ్నలు పుట్టుకొస్తే దానికి పరిష్కారం ఏమిటో అది లౌకిక సమస్య కాదు, అలౌకిక సమస్య, పారమార్థికమైనటువంటి సమస్య. దీనిని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులే ఇవ్వగలరు, కానీ ఇంకొకరు ఇవ్వలేరు. కవితల గుండెలో ప్రాణము నీవే, మమతల గుడిలో వాణివి నీవే, మనసున్న మనిషి నిదానము నీవే, మనసున్న మనిషి నిదానము నీవే, మహిమను తెలిపే విధానము నీవే. మహిమను తెలిపే విధానం, ద మెథడ్ ఆఫ్ టీచింగ్. మహిమను తెలిపే విధానం అంటే ది మెథడ్ ఆఫ్ టీచింగ్. నీవే 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 నీవే, నా వెద కదిపిన కళ నీవే, నీవే 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 నీవే, చీకటి చీల్చే వెలుగు నీవే, వెలుగుల నార్పే చీకటి నీవే, అంతము లేని కాంతివి నీవే, అంతము లేని కాంతివి నీవే, అనంతమైన శాంతివి నీవే, నీవే 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 నీవే, నాయద కదిపిన కళ నీవే. యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః, క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. భారత అర్జున, ఒకే సూర్యుడు, ఏకః రవిః, ఒకే సూర్యుడు, కృత్స్నం లోకం యథా ప్రకాశయతి,
ఏకహ ఒక్కడైన రవి సూర్యుడు ఇమం ఈ కృత్స్నం సమస్తమైనటువంటి లోకాన్ని యథా ఏ విధంగా అయితే ప్రకాశయతి ప్రకాశింపజేస్తున్నాడు, అంటే ఒకే సూర్యుడు ఈ ప్రపంచాన్నంతా ఏ విధంగా అయితే ప్రకాశింపజేస్తున్నాడో అట్లాగే క్షేత్రజ్ఞుడు సమస్తమైనటువంటి క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అది విషయం. ఇది రెండవ దృష్టాంతం. అంటే మొదటిది మనం ఆత్మ ఆకాశవత్ అని ఇంతకుముందు చూచాము. ఆత్మ ఆకాశవత్ అస్తి, అట్లాగే రవివత్ భాతి. ఆకాశం ఇలాగా ఉంది, ఆకాశం ఏ విధంగా అయితే ఉందో అట్లాగే ఉంది. రవివత్ భాతి, సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తున్నాడో కాబట్టి ఆకాశం వలె ఉంది, రవి వలె ప్రకాశిస్తూ ఉంది. అందరికీ ఒకే సూర్యుడు ఎట్లో అన్ని క్షేత్రాలకు ఒకే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. కాబట్టి సూర్యుడు స్వయం ప్రకాశుడైనట్లు క్షేత్రజ్ఞుడు కూడా స్వయం ప్రకాశకుడు. ప్రపంచంలో ఉన్నవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి నాయన. ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. కనుక ఆకాశము అనేది ఏదున్నా ఆకాశంలోనే ఉంది కనుక ఆకాశము అనేది అస్తిత్వానికి ప్రతీకం. ఆకాశ అస్తి, కాబట్టి ఆకాశం ఉంది. ఎట్లా? ఆత్మ ఎట్లాగైతే ఉందో ఆత్మ ఆకాశవత్ అస్తి. ఈ ఉన్నవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అలాగే ప్రకాశాలన్నీ సూర్యుడిని అనుసరించి ప్రకాశిస్తున్నాయి కనుక భానుడు ప్రకాశత్వానికి ప్రతీకం. అది ఆత్మ తాను స్వతసిద్ధంగా ఉంది. ఆకాశం కూడా ఆత్మను ఆశ్రయించుకోనుంది. ఆకాశాన్ని ఆశ్రయించుకోనుంది, ఆత్మను ఆశ్రయించుకొని ఆకాశం కూడా ఉంది. తాను ప్రకాశంగా ఉంది, స్వయం భాతి. ఆత్మ తాను స్వప్రకాశంగా ఉంది. సూర్యుడు కూడా ఆత్మ ప్రకాశాన్ని ఆశ్రయించుకొని ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు కూడా చీకట్లో ఉన్న వస్తువు లేనిది కాదు, ఉన్నట్లు తెలియంది. చీకట్లో ఉన్న వస్తువు లేనిది కాదు, ఉన్నట్టు తెలియంది. అంటే వెలుగొస్తే తెలిసేది, వెలుగొస్తే తెలిసిపోతుంది. అటువంటి జ్ఞాన వెలుగును ఇచ్చేటువంటి వాడే సూర్యుడు. ఆయనే గురువు. ఇక్కడ ఆయనే గురువుగా మనకు తెలుస్తున్నాడు. ఈ వెలుగు ఏదైతే దివ్యమైన వెలుగు ప్రకాశిస్తూ ఉందో బాహ్యంలో ఉండే అనేకమైన వెలుగుల్లాగా ఆరిపోయేది కాదు. ఇది మారిపోయేది కాదు, జారిపోయేది కాదు, కారిపోయేది కాదు. అంతా అరి 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 పోతాయి ఇవన్నీ. ఇది నిరంతరం ఆంతర్యంలో దేదీప్యమానంగా వెలిగే పరంజ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి సద్గురు ప్రవచించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రచారానికి సంబంధించింది కాదు. గురువు బోధించేది ప్రచారం కాదు, ప్రవచనంలో ఉండేది. ఇది ప్రచారం కాదు, ప్రవచనం. జ్ఞానం కావాలనుకునే జిజ్ఞాసు గురువును వెతుక్కుంటూ వెళ్తాడు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురుదేవుడు అతనికి బోధిస్తాడు. ఇప్పుడు భక్తి ద్వారా గురుదేవుడే ప్రియాతి ప్రియంగా మారినప్పుడు గురువునికి దూరంగా మనస్సు మనుగడను సాగించలేదు. ఇదే నిజమైన గురుభక్తి. గురుభక్తి వల్ల గురువు యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. అందుచేత గురుభక్తి లేకుండా ముక్తిని సాధించడం దుస్సాధ్యం. ఈ తమాషాలుగా ఆడుకునేది కాదు ఇది. ఎందుకంటే అది కూడా క్షరం అయిపోయేటట్లయితే ఇంకా పొందడం ఎందుకు? రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి మోక్షము కూడా క్షరమైతే దానిని పొంది ఫలమేమి అక్షరమై అది స్థిరమైతే అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని పోయేది లేదు వచ్చేది కాదు పోయేది లేదు వచ్చేది కాదు ఉన్నది ఉన్నట్లే తెలియాలి పోయేది లేదు వచ్చేది కాదు ఉన్నది ఉన్నట్లే తెలియాలి క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విద్యుర్యాంతి తే పరం కాబట్టి జ్ఞాననేత్రం చేత ఎవరైతే ఈ విషయాలు సత్యాన్ని తెలుసుకుంటారో వారు తే పరం యాంతి వాళ్ళు పరమాత్మను పొందుతారు. అంటే ఈ మొత్తం అధ్యాయంలో 34 శ్లోకాలు భగవత్ కృపతో చివరి శ్లోకానికి వచ్చేసాం మనం. ఈ చివరి శ్లోకంలో భగవంతుడు ఫలశ్రుతి తెలుగుతున్నాడు. క్షేత్రం అంటే జడం, క్షేత్రము కర్త, క్షేత్రము వికారం, క్షేత్రం పరిచ్ఛిన్నం. క్షేత్రజ్ఞుడు చైతన్యం, అవికారి వికారం లేనటువంటి వాడు, అకర్త కర్తగానటువంటి వాడు. ఇది క్షేత్రజ్ఞుల వ్యత్యాసం. జ్ఞాన దృష్టితో లభించేటువంటిది ఇది. మాయతత్వము తెలుసుకో జీవా, మాయతత్వము తెలుసుకో జీవా, సద్గురుని కృపతో పారిపోవును క్షణములో మాయ. మాయతత్వము తెలుసుకో జీవా, సద్గురుని కృపతో పారిపోవును క్షణములో మాయ. లేకనే కనిపించు పాము లేకపోవును త్రాడు తెలిసినా, లేకనే కనిపించు పాము లేకపోవును త్రాడు తెలిసిన, లేకనే నడిపించు మాయా మాయమగును మహిమ తెలిసిన. కాబట్టి సంసార సాగరాన్ని దాటించేటువంటి వాడు గురుదేవుడు. భయంతో చలించిపోతున్నటువంటి శిష్యుణ్ణి భయరహితునిగా మార్చి సంసార సాగరాన్ని దాటించేటువంటి వాడు గురుదేవుడు. శిష్య, నీవు ఒంటరివాడివి, నేను ఒంటరివాడిని. ఒంటరితనం సత్యం, ఒంటరితనం జ్ఞానం, ఒంటరితనం అనంతం. నీ ఒంటరితనం అంతమవుతుంది,
నా ఒంటరితనం అనంతంగా భాషిస్తుంది. అది డిఫరెన్స్. సంసార సింధోహో తరణే అస్తి ఉపాయ. భవసాగరాన్ని దాటడానికి ఉపాయం ఉంది అంటూ ప్రమాణాన్ని చేతబట్టుకొని శిష్యుని చిత్తంలో గురువు తిష్ట వేస్తాడు. నీవే పూర్ణమని తెలుస్తుంది. ఇది 13వ అధ్యాయం బాగా అర్థమైతే మనకు తెలిసింది. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. 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 రాఘవ దయానిధే. మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. పశుపతే శ్రీ పార్వతీశ శంకర సదాశివా. పశుపతే శ్రీ పార్వతీశ శంకర సదాశివా. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రాఘవ దయానిధే. మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. మాధవ శ్రీరాధికేశ గోవింద హరే కృష్ణ. పశుపతే శ్రీ పార్వతీశ శంకర సదాశివా. శ్రీ పార్వతీశ శంకర సదాశివా. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీరామచంద్ర రాఘవ దయానిధే.
రాధికేశ గోవింద హరే కృష్ణ మాధవ శ్రీ రాధికేశ గోవింద హరే కృష్ణ పశుపతే శ్రీ పార్వతీశ శంకర సదాశివా శంకర సదాశివా రఘుపతి శ్రీరామచంద్ర రాఘవ దయానిధే రఘుపతి శ్రీరామచంద్ర రాఘవ దయానిధే ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति